మధ్యలో లేరనే కానీ వారు చేసిన పనంతా కూడా మన మధ్యలో ఉంది. హల్లెలూయా. మన మధ్యలో లేరు అనే ఆలోచన తప్ప ఆయన మన మధ్యలో ఉన్నారు. రత్నం అంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నేను బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా సిలుగురు వెళుతూ ఉంటే, ఎందుకంటే మెసేజ్ నేను చెప్పట్లేదు, అది దేవుని సేవకులు ఉన్నారు, ఆయన మంచితనాన్ని గురించి 2 మాటలు చెప్తాను. యేసురత్నం గారు అంటే నాకు చాలా ఇష్టం. ఏది తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు, ప్రేమించే గుణం కలిగిన వాడు. అలాగే ఏదైనా ఒక పని చేయాలి అని అంటే రత్నం గారు చాలా ఆలోచించి మంచి ప్లాన్ చేసి చేస్తూ ఉంటాడు. అంతా అప్పటికప్పుడు మేము చాలా మాటలు చెప్పి నవ్వుకునేవాడు. రత్నం ఈ ఆలోచనలు చాలా గొప్పవి అని. అలాగే ఈ స్థలంలో కూడా నేను 2 సార్లు వచ్చాను. ఆ సమయంలో కూడా చాలాసేపు రాత్రి ప్రార్థన అయిన తర్వాత కూడా చాలాసేపు మాట్లాడుకుంటూ నవ్వుకున్నాం ఇదే స్థలంలో కూడా. అలాంటి సందర్భంలో మా ప్రియులు మంచి రత్నం గారు దేవుని దృష్టిలో కూడా రత్నంగానే వెలుగుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఎందుకనంటే ప్రేమించే గుణము కలిగిన వారు. అలాగే వారి యొక్క తమ్ముడు ప్రిన్స్ గుణరత్నం కూడా ఎప్పుడు కూడా ఏలూరు వచ్చినప్పుడు అన్నా అన్నా అంటూ ఉండి, ఈ ఇద్దరు ఇలాగవ్వారు అనే ఆలోచన మేము వస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు చాలా మంచి ప్రేమ కలిగిన వాళ్ళు, ఎందుకు ఇలాగ అయ్యిందో అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏదేమైనా దేవుని చిత్తాన్ని కాదని మనం ఎవరము అనలేము. అలాగే ఈ సమయంలో మరి రత్నం గారు అంటే మీ పాస్టర్ గారు, అలాగే వారి యొక్క బిడ్డలు కుమారుడు, వారికి మీరు గత సంవత్సరం అంతా ఎంతో సహకారిగా ఉన్నారు. వారు ఈ పరిచర్య సాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఇంకా బలపరచాలని, ప్రభు వారికి తోడుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో వారి గురించి చెప్పాలి రత్నం గారు అని అంటే, దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఆయన ఇక్కడ లేరు, కానీ ఆయన పరలోక రాజ్యములో దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి వెళతారు, అనుమానం లేదు. ఆయన కష్టాన్ని మేము కారులో వస్తూ ఉంటుంటే పలాంట్ల ప్రాంతంలో ఆ కాలువ గట్టంట వస్తూ ఉంటుంటే మాకు అయ్యే గుర్తుకొస్తున్నాయి. కారులో మాట్లాడుతూ ఉన్నాం, రత్నం నైట్లో ఎలాగే తీసుకొచ్చాడు, రాత్రి సమయంలో అనుకుంటూ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అయినప్పటికీ మరి మన ప్రియులు యేసురత్నం గారు మరి సంవత్సరం అంతా కూడా వారిని అంటే వారి యొక్క సతీమణి పాస్టర్ గారిని, అలాగే వారి 3 బిడ్డలను వారి యొక్క పరిచర్యలో 3 స్థలాల్లో వీరు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయా పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలని ఓకే కనుక వారు మన మధ్యలో లేరనే ఆలోచనే, కానీ దేవుని కృపను బట్టి వారిని వారి కుటుంబాన్ని ధైర్యపరచాలని ప్రభు పేరట నేను వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మేము ఎప్పుడు రత్నాన్ని మర్చిపోం. చాలా ఆశ్రమ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా అన్నా ఎక్కడున్నా త్వరగా చేయని వాడు అన్నా అని చెప్తూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వారు ఇది రాని లేకపోవడం కూడా చాలా విచారమే, కానీ ఇట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగానే జరిగిందని అనుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు
వారి కుటుంబానికి, బిడ్డలకు, సంఘానికి ధైర్యాన్నిచ్చి ఇంకా ముందుకు సాగాలని నేను కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వారికి మెండుగా తోడయుండి వారి ప్రతి అవసరతల్లో తీర్చబడి ప్రభు కొరకు బలమైన సాక్షులుగా ఉండాలని నేను ప్రభు పేరట వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే సంఘస్థులకు కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరెంతో వారికి ఒక ఆత్మీయ కుటుంబముగా మేమంటే అప్పుడప్పుడు ఇస్తాం, కానీ ప్రతి దినము అలాగే వారు మీతో పాటు ఉంటారు. వారిని కూడా మీరు ప్రోత్సహించాలని, అలాగే మీరు వారికి ధైర్యం చెప్తూ ముందుకు సాగాలి, దేవుల్లో ముందుకి సాగాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. ఈ కొద్ది హెచ్చరికలను దీవించి బలపరచాలని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ఓ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా మీకే వందనాలు. లవ్ యూ లార్డ్. స్తోత్రాలు కూడా పూజనీయుడా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. వి థ్యాంక్ యూ లార్డ్. మేమంతా కూడా మా ప్రియులు యేసురత్నం గారిని ఒక 1 year అయిపోయింది. వారి లేనిలో ఎంతైనా ఉంటుంది. వారు పడిన ప్రయాసం వృధా కానవద్దు. వారు ఎంత శ్రమించారో వారి శ్రమలన్నిటిలో ప్రభా పాస్టర్ గారిని వారి బిడ్డలను నైనా నీ పరిచర్యలో వాడుకుంటున్నారు. వందనాలు. నీ బిడ్డలను బలపరచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ బి టు ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ప్రభా ఆ బిడ్డలను అభిషేకించండి. ఆ బిడ్డలను నీ బలిపీఠం దగ్గర పెడుతున్నా. ఆ బిడ్డలపై నీ ప్రసన్నత ఉంచండి. వారి నీ నామములో చేస్తున్న పరిచర్య దినదినము ఆశీర్వాదమును చూచే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువు నీ బిడ్డలు వారి భవిష్యత్తులను నీ చేతుల్లో పెడుతూ ఉన్నారు. ప్రభువా నిన్ను చూచిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపు కావు. ప్రభువా నిన్ను చూచిన వారు ముఖములు తేజోమయముగా చేసే దేవుడవు. ప్రభువు నీ ప్రసన్నత బిడ్డలపై ఉంచండి. నీ సేవకురాలి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువు నీ సేవకురాలు ఇంకా అభిషేకించండి. ప్రభు ఆ బిడ్డలు నీ వైపు చూచుకుని ముందు సాగడం సహాయం చేయండి. ప్రభా మా ప్రియులు నీ కుమారుడు రత్నం గారు లేకపోవటం అనేది ఒకవేళ తీరని లోటు అవ్వచ్చు, కానీ నీ సేవకుడు చేసిన ఫలములు హార్డ్ వర్క్ తను చేసిన కష్టం ఇక్కడ ఉంది. మందిరాల కొరకు ఎంత ప్రార్థించారో, మందిరము కొరకు రేయనక పగలనక ఆత్మల కొరకు ఎంత శ్రమించారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దేవునితో నింపండి ప్రభువా. ఈ సమయంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘము సాకారిగా ఉండి నీ సేవకుడి కుటుంబాన్ని బలపరుస్తున్నాం. వారిని వారి హస్తములను నజరేయుడైన యేసు నామములో బ్లెస్ చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలను బలపరచండి. వారి దుఃఖాన్ని తొలగించండి. వారి బలహీనతను తీసివేయండి ప్రభువా. వీరు చేస్తున్న పరిచర్యల చుట్టూ నీ అగ్ని కంచె వేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే తోడుబడి దీవించి బలపరచమని, ఇక జరగనైన కార్యక్రమంలో కూడా మీరు అధ్యస్థమైతే నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. హల్లెలూయా.
శుభాకాంక్షలు అందించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆరాధనలోకి వెళ్ళక ముందుగా ఒక చిన్న గమనిక నేను ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ డిస్టిక్లో అది ఉందో లేదో, అది చేశారో లేదో తెలియదు, కానీ మా డిస్టిక్లో, వైజాగ్ డిస్టిక్లో కలెక్టర్ అన్ని రిలీజియస్ లీడర్స్ అందరినీ కూడా పిలిచారు. ఒకరోజు లీడర్స్ అందరినీ కూడా పిలిచి ఈ కోవిడ్ గురించి కొన్ని జాగ్రత్తలు ఇచ్చారు. ఈవెన్ మన యొక్క అది సంఘానికి కూడా అది వర్తిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది వర్తిస్తుంది. అది ఒకటి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఈవెన్ సంఘంలో కానీ, బయట కానీ, ఎక్కడున్నా కానీ. రెండవది శానిటైజర్. మూడవది సోషల్ డిస్టెన్స్. ఈ మూడు పాటిస్తే దాని యొక్క ఎఫెక్ట్కి మనం దూరంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఉంటే మాస్కులు మీరు ధరించండి. ఒకవేళ చున్నీస్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు పెట్టుకోండి. ఎందుకంటే బయట వాళ్ళకు మనం ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో వారు మన మధ్యలో లేరనే కానీ వారు చేసిన పనంతా కూడా మన మధ్యలో ఉంది. హల్లెలూయా. మన మధ్యలో లేరు అనే ఆలోచన తప్ప ఆయన మన మధ్యలో ఉన్నారు. రత్నం అంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నేను బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా సిలుగురు వెళుతూ ఉంటే, ఎందుకంటే మెసేజ్ నేను చెప్పట్లేదు, అది దేవుని సేవకులు ఉన్నారు. ఆయన మంచితనాన్ని గురించి 2 మాటలు చెప్తాను. యేసురత్నం గారు అంటే నాకు చాలా ఇష్టం. ఏది తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు, ప్రేమించే గుణం కలిగిన వాడు. అలాగే ఏదైనా ఒక పని చేయాలి అని అంటే రత్నం గారు చాలా ఆలోచించి మంచి ప్లాన్ చేసి చేస్తూ ఉంటాడు. అంతా అప్పటికప్పుడు మేము చాలా మాటలు చెప్పి నవ్వుకునేవాడు. రత్నం నీ ఆలోచనలు చాలా గొప్పవి అని. అలాగే ఈ స్థలంలో కూడా నేను 2 సార్లు వచ్చాను. ఆ సమయంలో కూడా చాలాసేపు రాత్రి ప్రార్థన అయిన తర్వాత కూడా చాలాసేపు మాట్లాడుకుంటూ నవ్వుకున్నాం ఇదే స్థలంలో కూడా. అలాంటి సందర్భంలో మా ప్రియులు మంచి రత్నం గారు దేవుని దృష్టిలో కూడా రత్నంగానే వెలుగుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఎందుకనంటే ప్రేమించే గుణము కలిగిన వారు. అలాగే వారి యొక్క తమ్ముడు ప్రిన్స్ గుణరత్నం కూడా ఎప్పుడు కూడా ఏలూరు వచ్చినప్పుడు అన్నా అన్నా అంటూ ఉండి, ఈ ఇద్దరు ఇలాగవ్వారు అనే ఆలోచన మేము వస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు చాలా మంచి ప్రేమ కలిగిన వాళ్ళు, ఎందుకు ఇలాగ అయ్యిందో అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏదేమైనా దేవుని చిత్తాన్ని కాదని మనం ఎవరము అనలేము. అలాగే ఈ సమయంలో మరి రత్నం గారు అంటే మీ పాస్టర్ గారు, అలాగే వారి యొక్క బిడ్డలు, కుమారుడు, వారికి మీరు గత సంవత్సరం అంతా ఎంతో సహకారిగా ఉన్నారు. వారు ఈ పరిచర్య సాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఇంకా బలపరచాలని, ప్రభు వారికి తోడుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో వారి గురించి చెప్పాలి రత్నం గారు అని అంటే, దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఆయన ఇక్కడ లేరు, కానీ ఆయన పరలోక రాజ్యములో దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి వెళతారు, అనుమానం లేదు. ఆయన కష్టాన్ని మేము కారులో వస్తూ ఉంటుంటే పలాంట్ల ప్రాంతంలో ఆ కాలువ గట్టంట వస్తూ ఉంటుంటే మాకు అయ్యే గుర్తుకొస్తున్నాయి. కారులో మాట్లాడుతూ ఉన్నాం, రత్నం నైట్లో ఎలాగే తీసుకొచ్చాడు, రాత్రి సమయంలో అనుకుంటూ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అయినప్పటికీ మరి మన ప్రియులు యేసు రత్నం గారు మరి
సంవత్సరం అంతా కూడా వారిని, అంటే వారి యొక్క సతీమణి పాస్టమ్ గారిని, అలాగే వారి ముగ్గురు బిడ్డలను వారి యొక్క పరిచర్యలో 3 స్థలాల్లో వీరు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయా పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలని ఓకే కనుక వారు మన మధ్యలో లేరనే ఆలోచనే కానీ దేవుని కృపను బట్టి వారిని వారి కుటుంబాన్ని ధైర్యపరచాలని ప్రభు పేరట నేను వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మేము ఎప్పుడు రత్నాన్ని మర్చిపోం. చాలా ఆశ్రమ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా అన్నా ఎక్కడున్నా త్వరగొచ్చి అనేవాడు, అన్నా అని చెప్తూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వారు ఈ దినాన్ని లేకపోవడం కూడా చాలా విచారమే, కానీ ఇట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగానే జరిగిందని అనుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు వారి కుటుంబానికి, బిడ్డలకు, సంఘానికి ధైర్యాన్నిచ్చి ఇంకా ముందుకు సాగాలని నేను కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వారికి మెండుగా తోడయుండి వారి ప్రతి అవసరతల్లో తీర్చబడి ప్రభు కొరకు బలమైన సాక్షులుగా ఉండాలని నేను ప్రభు పేరట వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే సంఘస్థులకు కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరెంతో వారికి ఒక ఆత్మీయ కుటుంబముగా, మేమంటే అప్పుడప్పుడు ఇస్తాం కానీ ప్రతి దినము అలాగే వారు మీతో పాటు ఉంటారు, వారిని కూడా మీరు ప్రోత్సహించాలని, అలాగే మీరు వారికి ధైర్యం చెప్తూ ముందుకు సాగాలి, దేవుల్లో ముందుకి సాగాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఈ కొద్ది హెచ్చరికలను దీవించి బలపరచాలని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ఓ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. లవ్ యూ లార్డ్. స్తోత్రాలు కూడా పూజనీయుడా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. వి థ్యాంక్ యూ లార్డ్. మేమంతా కూడా మా ప్రియులు యేసురత్నం గారిని ఒక 1 year అయిపోయింది. వారి లేని లోటు ఎంతైనా ఉంటుంది. వారు పడిన ప్రయాసం వృధా కానవద్దు. వారు ఎంత శ్రమించారో వారి శ్రమలన్నిటిలో ప్రభా పాస్టర్ గారిని వారి బిడ్డలను నైనా నీ పరిచర్యలో వాడుకుంటున్నారు. వందనాలు. నీ బిడ్డలను బలపరచు ప్రభా అని ప్రార్థన చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ బి టు ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ప్రభా ఆ బిడ్డలను అభిషేకించండి. ఆ బిడ్డలను నీ బలిపీఠం దగ్గర పెడుతున్నా. ఆ బిడ్డలపై నీ ప్రసన్నత ఉంచండి. వారి నీ నామములో చేస్తున్న పరిచర్య దినదినము ఆశీర్వాదమును చూచే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువు నీ బిడ్డలు వారి భవిష్యత్తులను నీ చేతుల్లో పెడుతూ ఉన్నావు. ప్రభువా నిన్ను చూచిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపు కావు. ప్రభువా నిన్ను చూచిన వారు ముఖములు తేజోమయముగా చేసే దేవుడవు. ప్రభువు నీ ప్రసన్నత బిడ్డలపై ఉంచండి. నీ సేవకురాలి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువు నీ సేవకురాలు ఇంకా అభిషేకించండి. ప్రభు ఆ బిడ్డలు నీ వైపు చూచుకుని ముందు సాగడం సహాయం చేయండి. ప్రభా మా ప్రియులు నీ కుమారుడు రత్నం గారు లేకపోవటం అనేది ఒకవేళ తీరని లోటు అవ్వచ్చు, కానీ నీ సేవకుడు చేసిన ఫలములు, హార్డ్ వర్క్, తను చేసిన కష్టం ఇక్కడ ఉంది. మందిరాల కొరకు ఎంత ప్రార్థించారో,
మందిరము కొరకు రేయనక పగలనక ఆత్మల కొరకు ఎంత శ్రమించారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దేవునితో నింపండి ప్రభా. ఈ సమయంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘము సాకారిగా ఉండి నీ సేవకుడి కుటుంబాన్ని బలపరుస్తున్నా. వారిని వారి హస్తములను నజరేయుడైన యేసు నామములో బ్లెస్ చేస్తూ ఉన్నా. సహాయం చేయి ప్రభా. నీ బిడ్డలను బలపరచండి. వారి దుఃఖాన్ని తొలగించండి. వారి బలహీనతను తీసివేయండి ప్రభా. వీరు చేస్తున్న పరిచర్యల చుట్టూ నీ అగ్ని కంచె వేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే తోడుబడి దీవించి బలపరచమని ఇక జరగనైన కార్యక్రమంలో కూడా మీరు అధ్యస్థమైతే నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. హల్లెలూయా. శుభాకాంక్షలు అందించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆరాధనలోకి వెళ్ళక ముందుగా ఒక చిన్న గమనిక మీరు ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ డిస్టిక్లో అది ఉందో లేదో, అది చేశారో లేదో తెలియదు, కానీ మా డిస్టిక్లో, వైజాగ్ డిస్టిక్లో కలెక్టర్ అన్ని రిలీజియస్ లీడర్స్ అందరినీ కూడా పిలిచారు. ఒకరోజు లీడర్స్ అందరూ కూడా పిలిచి ఈ కోవిడ్ గురించి కొన్ని జాగ్రత్తలు ఇచ్చారు. ఈవెన్ మన యొక్క అది సంఘానికి కూడా అది వర్తిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది వర్తిస్తుంది. అది ఒకటి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఈవెన్ సంఘంలో కానీ బయట కానీ ఎక్కడున్నా కానీ. రెండవది శానిటైజర్. మూడవది సోషల్ డిస్టెన్స్. ఈ మూడు పాటిస్తే దాని యొక్క ఎఫెక్ట్కి మనం దూరంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఉంటే మాస్క్ మీరు ధరించండి. ఒకవేళ చున్నీస్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు పెట్టుకోండి. ఎందుకంటే బయట వాళ్ళకు మనం ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఉన్నారు వారు సీనియర్ దైవజనులు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ లో. అంత మాత్రమే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంస్థకు వారు కార్యదర్శిగా, ట్రెజరర్గా అనేక సంవత్సరాలు వారి యొక్క సేవలను అందించి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారి నుండి మేము ఎంతో నేర్చుకుంటున్నాం, ఇంకా నేర్చుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారు వస్తానన్నారు, కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళా రాలేమో అని చెప్పి అనుకున్నాం. మళ్ళా దేవుని కృపను బట్టి వారు మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వాక్య సందేశం ఉంటుంది. తర్వాత దైవజనులు యేసురత్నం గారి యొక్క కుమారుడు చానాక్స్ వారి యొక్క తండ్రి గారి యొక్క జీవిత చరిత్రను ఒక పిక్చర్గా నిర్మాణం చేశారు. అది కూడా ఉంది. వాక్యం అనంతం అది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని నామంలో అన్ని కార్యక్రమాలను కూడా సమయానుకూలంగా మనం కొనసాగించుకుందాం. ఈ సమయంలో దైవజనులు దేవుని యొక్క వర్తమానం అందించడానికి మన మధ్యలోనికి వచ్చి చూడండి. చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. ఈ ప్రార్థన వల్ల క్షేమంగా వచ్చాం. దేవుని కృప చేస్తే నీవు నేను బ్రతుకుతున్నావు. హల్లెలూయా. ప్రకార వైపు తిరిగి చెప్పండి. ప్రకార వైపు తిరిగి చెప్పండి. చేయి పట్టుకోతే వాళ్ళ కళల్లో చూస్తూ చెప్పండి. నీవు నేను బ్రతుకుతున్నటువంటి దేవుని కృప అని చెప్పండి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి బ్రతుకుతున్నాం కనుక దేవుని బిడ్డలు ఈ దినాన్ని వాక్యాన్ని నేర్చుకుందాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు తెరిచి ఉంచండి అంతే. ఓకే, మీరేం చదవద్దు, నేనే అన్ని చెబుతా ఉంటాను. వాటిని మనం ధ్యానం చేద్దాం.
పాస్టర్ యేసత్రం గారు, పాస్టర్ ప్రిన్స్ గుణరత్నం, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వారికి అక్క ఉంది, శ్రీమతి వసంత. వాళ్ళ అమ్మగారు లలిత కుమారి గారు. యేసత్వం గారు వాళ్ళ డాడీ చిన్నగోపి అంటారు, కోట చిన్నగోపి. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊరికి పాస్టర్గా వెళ్ళాను. నేను ఆ ఊరిలో చాలా మంది పనిచేశారు నాకంటే ముందు, కానీ ఎవరు నిలవలేదు. నేను మైసూర్ సిటీ నుండి, కర్ణాటక నుండి నన్ను ఇక్కడ బదిలీ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను ఆ ప్రాంతానికి పంపిస్తున్నాం. అంతకుముందే ఒకసారి నేను బెంగళూరులో చదువుతున్న సందర్భంలో ఒకసారి ఒక సెమిస్టర్ హాలిడేస్లో ఒక టీంతో ఆ ప్రాంతానికి వచ్చాం. ఆ టీంకి లీడర్ నేనే. ఇవాంజలిజం వీక్ అంటారు దాన్ని. ఆ వారం రోజులు ఏదో ఒక ఊరికి పంపించేవారు. ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఒక మాట అన్నా నేను, ఒక వాక్యం చెబుతూ వారితో అన్నాను, ఇది నేను మరలా వస్తాను, మిమ్మల్ని అడుగుతాను, ఈ వాక్యం గుర్తుంచుకోవాలని అన్నాను. నేను ఎందుకన్నానో నాకే తెలియదు. అది నాకు గుర్తుంది, కానీ దేవుడు విన్నాడు. విని దేవుడు ఆ ప్రాంతానికే పంపించాడు. ఆ ప్రాంతానికి పంపించాడు. అప్పటికి ఆ చర్చిలో 3 ఆడవాళ్ళు, ఒక మగాయన, 3 చిన్నపిల్లలు ఉండేవాడు, అంతే. ఆ చర్చిలో మొదటి ఆరాధనకు వచ్చిన కానుక ఎంతో తెలుసా? ₹75. ₹75. ఆ రోజున వచ్చిన వారిలో పాస్టర్ యేసత్రం గారు ఉన్నారు, పాస్టర్ బుల్లిబాబు ఉన్నారు. పాస్టర్ బుల్లిబాబు అంటే ప్రిన్స్ గుణరత్నం, అలాగే వసంత కూడా ఉంది. గుడ్రాళ్ళు వీళ్ళంతా చిన్నాళ్ళు. దేవుని బిడ్డలారా, నేను ఆ ప్రాంతానికి అడుగు పెట్టి ఏం చేశానంటే, దేవా ఈ ప్రాంతాన్ని పంపిస్తున్నావు, నేను ఎవరిని ఫలాన్ని కావాలని ఎవరికి నేను చేయి చాచడానికి వీళ్ళు, ఒకరికి ఇచ్చేవాడి కానీ చేయగాని ఎవరు చేయి చాచడానికి వీళ్ళు. ఆ ప్రాంతంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాము. అయినా సరే ఎవరికి తెలిసేవి కదా కష్టాలు ఎవరికి తెలిసే, బాధలు ఎవరికి తెలిసే కదా. అలాంటి ప్రాంతానికి వెళ్ళాము. ఇంకో విషయం చెప్పాడు, ప్రభు ఈ చర్చిని లేక ఈ సంఘాన్ని ఒక పద్ధతిలో పెట్టేంత వరకు నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దు. ఈ సంఘాన్ని స్వయం పోషక సంఘంగా చేయాలి అని తీర్మానం చేసి ప్రార్థన చేసిన దేవుడు అలాగే చేశాడు. హల్లెలూయా. ఆ సంఘం నుండి మా సండే స్కూల్ స్టూడెంట్స్ దగ్గర 80 మంది ఉండేవాడు. సండే స్కూల్ స్టూడెంట్స్. నిజంగా చెబుతున్నాను, ఆ స్థలంలో కన్నీరు కార్చాము, ప్రార్థన చేశాము. దేవుడు అద్భుతంగాను ఏం చేశాడో తెలుసా? ఆ సంఘం నుండి 15 మంది సేవకులను బయటకు పంపించాడు. హల్లెలూయా. 15 మంది దైవ సేవకులు వచ్చారు ఆ సంఘాలు. ఆ దైవ సేవకుల్లో పాస్టర్ యేసత్వం గారు, పాస్టర్ ప్రిన్స్ గుణరత్నం, తుమ్ములు వచ్చి నీ కరుణ అనుకోకండి. ఈ రోజు బస్సులో తుమ్మినా అందరూ ఆడ అయిపోయి వస్తున్నారు. ఇలా అయిపోయింది. ఓకే, దేవుని నామానికి స్తోత్రం. మా శ్రీశత్రం గారు నాకు చాలా ఇష్టమైన బిడ్డ. ఓకే, మా శ్రీశత్రం గారి గురించి చెప్పాలంటే 32 రీల్ సినిమా చెప్పొచ్చండి.
అంత ఎక్కువగా చెప్పొచ్చు మీకు, గొప్ప వ్యక్తి. నన్ను బాగా గౌరవించి మా ఫ్యామిలీ అంటే ఆయన చాలా ఇష్టం. మా పిల్లల్ని ఎత్తుకున్నాడు ఆయన. ఈ పిల్లలు ఓకే. ఆ శ్రీశ్వత్వం గారు ఆయన తిరకాసు మనిషి కాదండి. తిరకాసు అంటే తెలుసు కదా, తిరకాసు మనిషి కాదు, పేచీ మనిషి కాదండి. అన్నిటికీ రాజీ పడే వ్యక్తి, కాంప్రమైజింగ్ వ్యక్తి ఉంటాడు. పాస్టర్ మనం అడుగుతారు అంతేనా? ఆడవాళ్ళు బాగా చూస్తుంది, మనకేం చూస్తుంది? రాజీ పడే వ్యక్తి, అన్ని విషయాలు సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ బట్టి సర్దుకునే వ్యక్తి, మంచి వ్యక్తి. అలాగే ప్రిన్స్ గుణరత్నం, ఆయన కూడా గొప్ప వ్యక్తి అండి. ఆయనకి ఎంత పెద్ద పెద్దవాళ్ళు ఆయనకి పరిచయం, పెద్దవాళ్ళతో స్నేహం చేసేవాడు. ఆయన మైండ్ చాలా పెద్దది, చూడటానికి చిన్నగానే ఉన్నప్పటికీ మైండ్ చాలా పెద్దది. అందరితో స్నేహం చేసేవాడు. మీకు ఏ పని కావాలన్నా చేయటానికి అంత సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఒకసారి నేను కొత్తగా వచ్చిన దినాల్లో నేనును మేళ సుబ్బారావు గారని సంఘ పెద్దగా ఉండేవాడు ఆయన. మా ఇద్దరం కలిసి విశ్వాసం దర్శించడానికి వెళ్ళాము. వెళితే అప్పుడు లలిత కుమారి గారు వంట చేసుకుంటున్నారు. ఆ పేరు తెలుసు అని ఎప్పుడు నేను చూడలేదు. అది వెళితే చెప్పారు మాట, మేడం సుబ్బారావు గారు మాస్టర్ గారు వచ్చారు మేము పలకరించడానికి. అప్పుడు ఏమన్నారు తెలుసు లలిత కుమారి గారు, వసంత ఏమనుకోకే, ఏంటి ఇప్పుడు వచ్చావా? అది ఎలా అనిపిస్తా చెప్పండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా వాడిని, మనకి గౌరవం ఎక్కువ. రిక్షా వాడిని కూడా ఎవడో రిక్షా గారు అన్నాడు అంటాం లేదు, మనం ఎవడో రిక్షా వాళ్ళు అంటున్నారు, అంత గౌరవంగా మాట్లాడతాం. ఏమనుకోండి గుంటూరు జిల్లా వాళ్ళు ఎప్పుడు ఉంటాయి. ఓకే, గుంటూరు జిల్లాలో కొద్దిగా మొరటి భాష అంటే నిజం కదా, మొరటిగా ఉంటుంది వాళ్ళ భాష. కానీ ఏదంటే నార్మల్ భాష. ఆ విధంగా మాట ఏంటి కూడా వచ్చామంటే నాకు అన్న అయిపోయింది, నాకు అర్థం కాలేదు. సరే నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళని. సరే అప్పుడు అర్థమైంది మాట, గుంటూరు జిల్లాలో ఎలా మాట్లాడతారు పాస్టర్ గారు, మీకు ఏం అనుకుంటున్నాను, నేను ఏం అనుకోవట్లేదు. ఇప్పుడు అర్థమైంది వీళ్ళతో ఎలా ఉండాలని నాకు అర్థమైందని. సరే దేవుని కృప చేత అక్కడ పనిచేసిన 10 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా కార్యాలు జరిగించాడు. అనేక మంది ఒక్క సంఘం నుండి 15 మంది సేవకులు తయారయ్యారు. ఆ 15 మందిలో మెజారిటీ దే ఆర్ వర్కింగ్ విత్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. వాళ్ళు అసలు పని చేస్తున్నారు నాతో పాటు. ప్రిన్స్ గుణరత్నం కూడా చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళిద్దరిని పోగొట్టుకుంటున్నారు, చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినా సరే నాకు చెప్పకుండా చేసేవారు. అంత ప్రేమ గలవారు, మేమంటే అంత ప్రేమ. కనుక వాళ్ళిద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, అంతే మనం సంతోషించవలసింది. కనుక ఇది నేను మీకు ఒక ఐడియా ఇచ్చానమాట, ఆ కుటుంబం ఎటువంటిది అనేది. నిజంగాను వసంత వాళ్ళ డాడీ ఇచ్చిన గోపాలరావు దేవుడు అంటే అభిమానమే, కానీ అంత పూర్తిగా ప్రభు దగ్గరికి రాలేదు. ఆయన బలహీనంతో చనిపోయినప్పటికీ లలిత కుమారి గారు వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చి ఒక విషయం చెప్తాను, జాగ్రత్త గమనించండి. ఇంట్లో పురుషుడు చదువుకుంటేనంటే ఆ చదువు ఆయనకే ఉపయోగపడుతుందట, కానీ స్త్రీ చదివితే చెప్పు ఇంటి అందరికీ ఉపయోగపడుతుంది. నిజమే. ఒకవేళ పురుషుడు లేకపోయినప్పటికీ స్త్రీ ఎక్కడైనా సరే పార్టిసిపేట్ చేసుకునే పిల్లలు పెంచుతుంది. దేవుని బిడ్డలారా, స్త్రీలు మీరు ఎంత గొప్పవాళ్ళండి. నిజంగా మీరు ఎంత గొప్ప, పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తారు స్త్రీ. కనుక అలా పెంచుకొచ్చింది లలిత కుమారి గారు. వారికి వివాహాలు చేసుకొచ్చింది, అన్నీ జరిగింది. ఆ 3 వివాహాలు కూడా నేను పాస్టర్ గారు దగ్గరుండి చేసిన వివాహాలు అన్నమాట. ఆ ఫ్యామిలీస్ ఎప్పుడు మర్చిపో. పార్వతి
నీకు 2 సార్లు ఫోన్ చేశాను, నో రిప్లై ఫ్రమ్ యూ, ఏ జవాబు లేదు. నేను కొత్త నెంబర్ ఎవరేమో అనుకుందా అనమాట, అందుకని నేను నిందించట్లేదు. కనుక ఈ కుటుంబం అంత గొప్ప కుటుంబం, దేవుని ప్రేమించే కుటుంబం. ఆ కుటుంబంలో నుండి 2 దేవ సేవకులు వచ్చారు, కొంతకాలం పరిచయం చేశారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కనుక ఇది నీ వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం చాలా సంతోషం. హల్లెలూయా. ఓకే, చదవబడిన లేఖన భాగం నేను చూస్తాను. కరెక్ట్ 1 గంటకు విడిచిపెడతానే. సరేనా పాస్టర్ గారు? రైట్, ఉండండి. ఇక్కడ జాన్ పాస్టర్ గారు ఎక్కడ ఉన్నాడు? ఆయన పర్మిషన్ నాకు కావాలి. అటుదే లేదు అయ్యారు. 1 గంట విడిచిపెట్టుకుంటారు కదా, అని వండేసారా? అయిపోయినాయా? రైట్, థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పాలంటే, ఆ శ్రేష్ఠతలు, ఆ ప్రిన్స్ గుణరత్నం, అలాగే శిరీష, అలాగే పార్వతి, వీళ్ళంతా మా స్టూడెంట్సే, మా కాలేజీలో చదివిన వాళ్ళే. కనుక వాళ్ళతో నేను స్వతంత్రంగా మాట్లాడుతాను, ఏమనుకోకుండా అప్పుడప్పుడు ఇలా మాట్లాడాను. ఓకే, కనుక ఈ కుటుంబాలను మాకు చాలా ఇష్టం. ఈ సందర్భంగా మొదటి జ్ఞాపకార్థ సందర్భంగా మీతో కాసేపు వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు అవకాశం అనుగ్రహించాడు. ఈ తెస్సలోనిక పత్రిక యేసు ప్రభు యొక్క రాకడను గురించి ఎంతో వివరాలు తెలియపరుస్తున్న పత్రిక. ఈ పత్రికను ఎవరు రాశారంటే పౌలు గారు రాశారు. పౌలుని గురించి 2 మాటలు చెప్పాలి మీకు. పౌలు హింసకుడై ఉన్నప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, కానీ దేవుడు ఆయన పట్టుకున్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. మార్చిన తర్వాత ఆయన ఆలోచన అంతా కూడా క్రీస్తు కొరకే బ్రతుకుట మేలని చెప్పిన వ్యక్తి. హల్లెలూయా. క్రీస్తు కొరకే బ్రతుకుట మేలని చెప్పిన వ్యక్తి. చావు అయితే లాభము చెప్పాడు ఆయన. నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, బ్రతుకుతా క్రీస్తు కొరకే. అంత అద్భుతమైన వ్యక్తి పౌలు. ఇంకో విషయం చెప్పాలంటే, పౌలు గారు మనస్తత్వం ఏంటంటే ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఓకే, ఈ తెస్సలోనిక అనేది ఇది ఊరి పేరండి. తెస్సలోనిక అనేది ఏంటి? ఊరి పేరు. చిన్న ఆసియాలో, మైనర్ ఏషియాలో ఇది ఒక ఊరు, తెస్సలోనిక అనే ఊరు, గలతీ అనే ఊరు, రోమ్ అనే ఊరు, రోమా అనే ఊరు, ఇవన్నీ ఊర్ల పేర్లు. ఎక్కడైనా సరే అన్ని సంఘాలు స్థాపించి పాల్ మినిస్ట్రీస్ అని ఎక్కడ పెట్టాడు. ఆ పేరు ఎక్కడ పేరు పెట్టాడా? ఎక్కడ పేరు పెట్టలేదు. మనం ఇప్పుడు చూస్తేనా చిన్న సంఘం పెట్టేం లేదు, పద్మనాభ మినిస్ట్రీస్ అని పెడతాం. మనం పద్మనాభ అంటే ఎవరు కాదు, నేనేనండి. పద్మనాభ మినిస్ట్రీస్ ఏదో వాళ్ళ పేరు తగిలిస్తాం. మినిస్ట్రీస్ అక్కర్లేదండి. ఈ పరిచర్య దేవునిది కనుక పౌలు దగ్గర నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, పౌలు ఏ సంఘం స్థాపించినా, రోమాలో సంఘం స్థాపించబడింది, రోమా సంఘం పెట్టాడు. గలతీ సంఘం గలతీ అనే ఊళ్ళో స్థాపించబడింది, గలతీ సంఘం. అంటే పౌలుకి తనకు పేరు రావటం ఇష్టం లేదు. దేవుడికి నా భయం కలగాలని అంటే, నేను బ్రతుకుతూ క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నానని చెప్పిన వ్యక్తి గొప్ప వ్యక్తి అండి. దేవుని బిడ్డలను గమనించండి. ఇంకా పౌలు ఎన్ని సంఘాలు స్థాపించాడో మనకి ఇవన్నీ కనబడుతున్నాయి. పత్రికలు అంటే ఉత్తరాలండి. పత్రికలు అంటే ఏంటి? ఉత్తరాలు రాస్తూ తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాశాడు. రాసి ఈ సంఘాన్ని మెచ్చుకున్నట్టు ఏ సంఘాన్ని కూడా అంతగా మెచ్చుకోలేదు. పౌలు జీవితంలో, పౌలు పరిచర్యలో ఈ సంఘం ఎంతో సహకరించింది. ఎన్నో విధాలుగా ఈ సంఘం పౌలు పరిచర్యలో సహకరించింది. కనుక ఈ సంఘాన్ని ఎంతగానో మెచ్చుకుంటూ ఈ ఉత్తరం రాస్తూ చక్కగా చెప్పాడు. ఏ విషయాల్లో మొదటి అధ్యాయం చూద్దాం. తెస్సలోనిక రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పనిని, అంత చెప్పండి, మీ పనిని. ఏమండి, మనందరం విశ్వాసంతోనే బ్రతుకుతున్నాం కదా. మనందరం విశ్వాసంతోనే బ్రతుకుతున్నాం. మన ప్రయాణం కూడా విశ్వాసంతోనే. కాకినాడ విశ్వాసంతోనే వెళ్తున్నాం కదా, వాళ్ళ తిరిగి వస్తున్నానే కదా, అంతే కదా విశ్వాసం. మనం ఏం తిన్నా
విశ్వాసంతో, అంతే కదా? ఓకే, పురుషులకు చెప్తున్నారు, మీరు భోజనం చేసేటప్పుడు మీ భార్యను పిలిచి ఏమై దీనిలో ఏమైనా కలిపావని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది మీ పరిస్థితి? చెప్పండి పురుషులారా. మీరు మాట్లాడటం, మీకు మాస్క్ పెట్టుకున్నట్టు మాటలు రావట్లేదా మీకు? దీనిలో ఏదైనా కలిపావా అని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది మీ పరిస్థితి? ఎలా ఉంటుంది చెప్పండి? జాగ్రత్త. మనం తినేది విశ్వాసంతోనే, మనం ప్రయాణం చేసేది విశ్వాసంతోనే, మనం నిద్రపోతున్నాం, మనం తింటున్నా, మనం నిద్రపోతున్నాం దేంతో? విశ్వాసమే కదా. ఎంతమంది గ్యారెంటీ ఉంది రేపు బతుకుతామని? ఎంతమంది గ్యారెంటీ? ఎంతమంది గ్యారెంటీ ఉంది? నో గ్యారెంటీ, నో గ్యారెంటీ. అమ్మా ఇక్కడ ఉన్నాను. ఓకే, మీ మైండ్ ఎక్కడికి పోనీకండి. మనం ప్రయాణం చేసిన విశ్వాసంతోనే. బస్సు వస్తుంది, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఏమన్నా డ్రైవర్ గారు మేము బస్సు ఎక్కుతున్నావు, నువ్వు యాక్సిడెంట్ చేయకుండా ఉంటేనే బస్సు ఎక్కుతామని ఎవరని అంటారా? చెప్పండి, ఎవరంటారా? ఎవరను? కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం చేసినా విశ్వాసంతోనే చేస్తున్నాము. అలాగే ఈ తెస్సలోనిక విశ్వాసులు ఎంత విశ్వాసమో చూడండి. వీళ్ళ విశ్వాసం ఎటువంటిదంటే నోవాహుకున్నంత విశ్వాసం అంటే. వీళ్ళ విశ్వాసం ఎటువంటిది? నోవాహుకున్నంత విశ్వాసం. ఆ రోజుల్లో నోవాహు కాలంలో వర్షం లేదు, ఏమీ లేదు. అలాంటి సందర్భంలో దేవుడు చెప్పాడు, నీ కొరకు నీ కుటుంబం కొరకు వాడని సిద్ధం చేసుకో, వాడని సిద్ధం చేసుకో. నోవా అని ఉంటుంది, ఎస్ సార్ చేస్తాను. అదే మనం అయితే ఏమంటామే, డబ్బులు ఎక్కడి, డబ్బులు ఎక్కడి. అదే మనమైతే డబ్బులు ఎక్కడి అంటాం. కానీ నోవాహు దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని దేవుని పని చేయటానికి వెల చెల్లించాలి ఎవరైనా సరే. పాస్టర్స్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెల చెల్లిస్తున్నారు, కరువైనా సరే. అలాగే పాస్టర్ కిరణ్ విశాఖ జిల్లాలో పాస్టర్ పనిచేస్తున్నారు. అక్కడ బంధువులు ఉన్నారు ఆయనకి, మాకు ఎవరూ తెలియదు. అలాంటి ప్రాంతంలో అడుగుపెట్టారు ఆయన. కళావతి పరిచయం చేస్తున్నారు. అసలు సత్యం బంధువుల ద్వారా ఇక్కడ రాను, ఎవరు లేని సందర్భంలో దేవుని బిడ్డలారా విశ్వాసంతో అడుగు పెడతారు. కనుక పాస్టర్స్ పనిచేస్తున్నారంటే ఏదైనా వస్తుందని పని చేయట్లేదండి, కష్టాలు. మాస్టర్ కృపా గారు చీరాల్లో పరిచయం చేస్తున్నారు. ఎవరికి తెలుసా మీకు? అక్కడ నాకు తెలుసు, మీ డాడీ తెలుసు, మీ అమ్మగారు నాకు తెలుసు. సుభాష్ మాస్టర్ గారిని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా టెస్టులు పెట్టావు ఆయనకి? లేకపోతే మాస్టర్ గారు సుభాష్కి ఏమైనా టెస్టులు పెట్టారా? లేదు. విశ్వాసం. హల్లెలూయా, విశ్వాసం. కనుక ఈ తెస్సలోనిక సంఘం ఎంత విశ్వాసం చూడండి. మీరు విశ్వాసంతో చేసిన పనిని, వారికి విశ్వాసం ఉంది, వారికి ప్రేమతో కూడిన ప్రయాస, ప్రేమతో కూడిన ప్రయాస, ప్రేమతో కూడిన ప్రయాస. వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, సేవ విషయంలో ఎంత పట్టించుకున్నారు, అంత ప్రయాసపడ్డారు. ఇంకా తర్వాత చూద్దాం. మీ ఓర్పు ఏం కావాలి? మనకి ఓర్పు కావాలి. మనకి ఓర్పు లేదండి. ఫస్ట్ రాకపోతే ఎవరిని తిడతాం మొదటి నుండి? ఫస్ట్ డ్రైవర్. ఈ జగన్ వచ్చి దగ్గర నుండి అన్ని డిలే అయిపోతున్నాయి, అన్ని ఆలస్యం అయిపోతున్నాయి. ఇప్పుడు టీవీలో ఇది బిగ్ బాస్ ఏదో వస్తుంది కదా, నిజంగా చెప్పండి ఎంతమంది చూస్తున్నారు మీరు? ఆహా, రైట్. కరెంట్ ఆగిపోయింది అనుకోండి సడన్ గాను, చచ్చినోడా. ఇదే జాగ్రత్త. ఓర్పు అనేది ఏంటో తెలుసు. ప్రతి దానికి ఓర్చుకోవాలి, కష్టానికి ఓర్చుకోవాలి, సంతోషం, అన్ని విషయాలు కూడా ఓర్పు అనేది అవసరం అండి. కనుక ఈ విషయాలు నేను ఎక్కువగా చెప్పట్లేదు.
వాళ్ళు ఇచ్చిన నిరీక్షణతో కూడిన ఓర్పు ఏంటో తెలుసా? ఆ సంఘానికి వచ్చిన శ్రమలు, భయంకరమైన శ్రమలు, ఆ శ్రమల్లో సంఘము నిలబడింది. హల్లెలూయా! సంఘం నిలబడింది. పాస్టర్ థామస్, పాస్టర్ కాంతరావు అంటాను నేను, ఆయన పాప పేరు పాప కాంతరావు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళంతా. రాజమండ్రి వెళ్ళారు, సేవ చేస్తున్నారు. ఎవరో తెలిసి అక్కడికి బంధువులు ఉన్నారు, ఎవరున్నారు లేదండి. విశ్వాసంతో వెళ్ళారు, శ్రమలు వచ్చుకున్నారు. వెళ్ళిన వెంటనే మీకు అన్ని దొరికినాయా? ఇప్పటికీ కష్టమే మనకి. ఒక పూట గడవటం కష్టం అయినా సరే దేవుని కొరకు నిలబడుతున్నాం. మీరు అనుకుంటారు పాస్టర్ గారికి ఏ పని ఉండదు కదా అనుకుంటారు కదా. వాళ్ళు అనుకుంటారు ఏం కాదండి. ఎంత కష్టం ఆలోచించారు దేవుని పిల్లలు. మీకు మీ అందరి గురించి పాస్టర్ గారు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే టెన్షన్ ఇది నా పాస్టర్స్ డయాబెటీస్ ఎక్కువ వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది ఎక్కువగా ఎందుకు వస్తుంది? టెన్షన్, ఒత్తిడి, భయంకరమైన ఒత్తిడి. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసము, తర్వాత ప్రేమ, తర్వాత ఓర్పు, ఇవన్నీ వీటన్నిటి గురించి ఏం చేశాడంటే పౌలు మెచ్చుకుంటూ అంటున్నాడు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడు అంత చెప్పండి, ఎల్లప్పుడు అని చెప్పండి, ఎల్లప్పుడు, ఇంకా గట్టిగాను ఆల్వేస్ అని చెప్పండి, ఆల్వేస్, ఎల్లప్పుడు మీ అందరి నిమిత్తము నేనేం చేస్తున్నాను? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక్కోసారి విశ్వాసం పాస్టర్ గారు తిడతారు కదా, అప్పుడప్పుడు తిడతారా లేదా? మా పాస్టర్ గారు మేమంటే ఇష్టం ఉండదు, మమ్మల్ని అసలు పట్టించుకోడు. ఇప్పుడు మా పాస్టర్ గారు సన్నగొచ్చాడు కానీ కొద్దిగా ఒళ్ళు చేసేయడానికి అంతా లేదా? ఇలాంటివన్నీ దేవుని బిడ్డలను గమనించండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే పాస్టర్ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, మీరు సరిగ్గా ప్రేమించకపోయినా సరే మిమ్మల్ని పట్టించుకుంటున్నాను. నాకు తెలుసు, నేను పాస్టర్గా ఇప్పటికీ పనిచేస్తున్నాను. చెరువుల్లో పనిచేసేటప్పుడు ఒక ఆయన ప్రతిదానికి కోపించేవాడు, ప్రతిదానికి. నాకు ఆశ్చర్యేసింది, ఎందుకు ఈయన కోపిస్తాడు? ఆయన కోపానికి అర్థం పట్టడం లేదండి. మీరు ఎప్పుడు కోపడతారా? ఆయన కోపానికి ఏం చేసేవాడు తెలుసు? పాస్టర్ ఏం చేసి, నేను పాస్టర్ గారు వీళ్ళు ఆయన దర్శించేవాడు, ప్రతి ప్రేయర్కి మీరు నిరాశతో ఉండొద్దని చెప్తూ ఉండేవాడు. అలా వస్తూ ఉండేవాడు. కొంతమంది టెంపర్ గాళ్ళు ఉంటారు తెలుసా? టెంపర్ వాళ్ళు, ప్రతిదానికి టెంపర్ అయింది. జాగ్రత్త, వాళ్ళ విషయాల్లో కూడా పాస్టర్స్ ఎంత సహిస్తున్నారు ఆలోచించారు వాళ్ళ విషయాల్లో. కనుక దేవుని బిడ్డలారా, అంత అద్భుతంగా పౌలు పరిచయం చేశాడు. ఇంకా అంత నిమిత్తం ఏం చేస్తున్నాడంటే పౌలు దేవుని కృతజ్ఞతాస్తుతి అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చిందంటే ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే దాని గురించి సంఘంలో ఉన్నవాడు అంతా ఎంత బాధపడిపోయారో. ఎందుకు వచ్చింది ఈ చావు? దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల వచ్చిందని బాధపడిపోతూ ఏడుస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళు ఈ వార్త పౌలు గారి దగ్గర తీసుకువెళ్ళారు. పౌలు గారి దగ్గర తీసుకెళ్ళు, అయ్యా విశ్వాసులకు చావు రాదనుకున్నాం మేము, మరి ఎందుకు వచ్చింది ఇది? ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి సరికి అప్పుడు పౌలు ఈ పత్రికలో చివరిగా ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా! తెలియపరుస్తూ వాళ్ళందరినీ ఏం చెప్పాడంటే, సహోదరులారా, ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వద్దాం. సహోదరులారా, ఓకే రైట్, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అప్పుడు చెబుతున్నారు అన్నమాట, తెస్సలోనిక విశ్వాసులారా, చావు అనేది వస్తుంది, జాగ్రత్త. 4 వాస్తవాలు చెప్తున్నాడు ఇక్కడ. వాస్తవాలు, తప్పుడు విషయాలు కాదు, అబద్ధాలు కాదు, కల్పించిన విషయాలు కాదండి. 4 వాస్తవాలు చెబుతున్నాడు. ఒకటి, డెత్ ఈజ్ రియాలిటీ, మరణం అనేది వాస్తవం. అందరూ చెప్పండి, మరణము వాస్తవం. చెప్పండి. ఆ మాట అంటే భయపడతానే వచ్చేస్తుంది అనుకున్నారా?
మరణం అనేది డెత్ ఈస్ రియాలిటీ. మరణం అనేది వాస్తవం. దేవుని బిడ్డలారా, మరణము ఎవరినైనా మిగులుతుంది, ఎవరికైనా వస్తుంది. కాదంటే ఒక అడుగు ముందు ఒక అడుగు వెనక అంతే. మరణం అనేది వాస్తవం. మరణం అనేది అందరికీ వస్తుంది. అందుకని ప్రసంగి వస్తున్నాడు. 7వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏమండి, మనకి ఎన్ని సెంటిమెంట్స్ ఉన్నాయో తెలుసా? మనకు అన్ని సెంటిమెంట్సే. ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరిని దర్శించరు. ఒకవేళ మీ ఇంటికి వస్తామంటే రావద్దంటారు, ఎందుకంటే మిమ్మల్ని మన వారి ఇంటికి వెళ్ళిపోద్దాం భయం మాట. ఎంత సెంటిమెంట్స్! విశ్వాసులు కూడా అంతే, పాస్టర్స్ కూడా అంతే, సెంటిమెంట్స్. బైబిల్ ఏం చెబుతుంది, ఎంత చక్కగా తెలుస్తుందో చూడండి. ఎవరింటికి వెళ్ళాలి మనం? ఓకే, వెళ్ళింటికి వెళ్ళడం అంటే ఏడ్చేవాళ్ళింటికి వెళ్ళడం మంచిది. మనం అందరం వాదార్చుదాం. యేసు ప్రభు కూడా ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో అద్భుతంగా మాట్లాడారు. దుఃఖపడువారు ధన్యులు. దేవుడు మనకిచ్చిన పరిచర్య ఏంటో తెలుసా? ఏడ్పించే పరిచర్య కాదు. కొంతమంది శాడిస్టులు ఉంటారు తెలుసా? భర్తలో శాడిస్టులు ఉంటారు, భార్యల్లో శాడిస్టులు ఉంటారు. అందుకని ఢిల్లీలో భార్య బాధితుల సంఘం ఉంది. మీకు తెలుసా? మీకు ఎవరు బాధితులు? భార్య బాధితుల సంఘం. ఆ సంఘంలో సభ్యులు ఎవరో తెలుసా? పార్లమెంట్లో ఉన్న సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్. నిజంగా అంత హోదాలో ఉన్న వారికి భార్యలు ఎలా ఉండాలి చెప్పమ్మాయి? ఎలా ఉండాలి? అంత హోదాలో ఉన్న భార్యలు విధేయతగా ఉండాలి. అందుకని పౌలు రాస్తున్నాడు, స్త్రీలారా ఏముందక్కడ? మీ పురుషులకు, పరాయాడు కాదండి, పరాయాడు కాదు, మీ పురుషులకు లోబడి ఉండండి. అలాగే పురుషులారా మీరు కూడా మీ భార్యను ప్రేమించండి. పరాయాడు కాదు, ప్రేమించడం. కొంతమంది పురుషులు ఇంటికి వస్తే భార్యలు ఆయన వారి ముఖంలో నవ్వు ఉండదు, ఏముండదు. పురుషులు అనుకుంటారు డ్యూటీ నుంచి వచ్చేసరికి మళ్ళా నరకంలోకి వెళ్తున్నాం అనుకుంటున్నారు. నువ్వు జాగ్రత్త. మీ భర్త ఇంటికి వచ్చేసరికి సంతోషంగా ఎవరు మంచి నీళ్ళు తాగుతారని అడుగుతాను. మీ సొమ్మేం పోతుందా? మీ సొమ్మేం పోదు కదా. సంతోషంగా ఇంటికి వచ్చిన వ్యక్తిని ఆదరించుతూ మంచి లేవుకి అని చేయాలి. ఏమై కష్టం మంచి తీసుకుంటే దగ్గరే ఉందా తీసుకో. ఇలాంటి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమై బాధ కదా, నువ్వు అలా చేయకే. జాగ్రత్త. ప్రేమించండి, భర్తలు ప్రేమించండి. భార్యలు భర్తలకు విధేయత చూపించాలి, మీరు ప్రేమించాలి. అందుకని చక్కగా రాస్తున్నాడు అక్కడ చక్కని విషయాలు. బైబిల్ ఎంత అద్భుతంగా ఉన్నాయండి. బైబిల్ తవ్వి కొలిది ఎన్నో విషయాలు బయలుపడుతూ ఉంటాయి. వారికి ఇవన్నీ రాస్తూ ఏం చేశాడంటే, ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మరణం అందరికీ వచ్చినంటే అర్థం ఏంటంటే, మరణము వాస్తవం. ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఎవరైనా చచ్చిపోతారు. పెద్ద ఆస్తి పనులు ఎవరు తప్పించుకోలేరండి. మరణం అనేది వాస్తవం అని గుర్తించుకోవాలి మొట్టమొదటిగా. రెండవ వాస్తవం చెప్తున్న అదే ప్యాసేజ్లో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. రెండో వాస్తవం ఏంటంటే, మనకు ఒక నిరీక్షణ. వీ హ్యావ్ ఏ హోప్. మనకు ఒక నిరీక్షణ ఉంది.
చాలా మందికి నిరీక్షణ లేదండి. చచ్చిపోయిన తర్వాత బైబిల్లోనే ఉంది, మట్టికి మన్ను, శరీరం ఏమైపోతుంది, మట్టికి మన్ను అయిపోతుంది అని దేవుడు పెట్టిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, మన హోపంత ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కుక్కయ్యో, నక్కయ్యో, పిల్లయ్యో, పామయ్యో ఏదో విధంగా జన్మలు ఎత్తుతుంది. అదంతా అవాస్తవం. కానీ వాస్తవం ఏమంటే మనము నిరీక్షణ ఏంటంటే మనం వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్తాము. ఒకవేళ మనం బ్రతుకుంటే యేసు ప్రభు బోర ఊదినప్పుడు యేసు ప్రభు దూతలతో పాటు జన సమూహంతో మనం అందరూ కూడా ఆయనతో పాటు వస్తారు, మనందరిని తీసుకువెళ్ళటానికి, మనందరికి వెల్కమ్ చెప్పడానికి. దేవుని బిడ్డలారా, మనకు ఒక హోప్ అనేది ఉంది, నిరీక్షణ అనేది ఉంది. మనం అంతా కూడా నిరీక్షణ ప్రజలం. హల్లెలూయా. అందుకని యేసయ్య గారు చక్కని పాట రాశారు, నిరీక్షణ ప్రజలం అని. అది యేసయ్య గారు రాశారు, ఎవరు రాశారు? ఎవరు రాశారు అది? రాజ్బాబు గారా? రాజ్బాబు గారు రాశారు. చక్కని నిరీక్షణ ప్రజలు. చక్కని మనందరికి ఒక నిరీక్షణ ఉందండి. మనకందరికి నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటో తెలుసా? స్కూల్ సంఘస్థులారా, మన నిరీక్షణ ఏంటో తెలుసా? పాస్టర్ గారు చూడబోతున్నాం. హల్లెలూయా. ఆయన చూడబోతున్నాం, ఆయన్ని కలుసుకోబోతున్నాం. రెజీ, నీ నిరీక్షణ ఏంటంటే డాడీని కలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ మనకు తెలుసా? ఎంత గొప్ప నిరీక్షణ. మనం ఆయన కలుసుకోవాలంటే చర్చికి అప్పుడప్పుడు రావాలి కదా, చర్చికి అప్పుడప్పుడు రావాలి కదా, పండక్కి కదండి. ఆయన కలుసుకోవాలంటే ఎప్పుడు దేవునితో సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని వినాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే సిద్ధపడతామో మనము దేవుని ప్రజలను కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. దేవుని ప్రజలు కలుసుకోబోతున్నాం. we are going to meet our beloved ones there. మన ప్రియులందరినీ మనం కలుసుకోబోతున్నాం. ఎంత గొప్ప సత్యం, ఎంత గొప్ప సత్యం ఆలోచించండి. మనకి హోప్ ఉంది, we have hope. నిరీక్షణ వాస్తవం. మూడో వాస్తవం చెప్తున్నారు. 5 నిమిషాలు మాత్రం ఉంది నాకు టైం. ఓకే. We have a resurrection. గుర్తుంచుకోండి, మూడు విషయాలు చెప్పాను. ఒకటేంటి? మరణము వాస్తవం. రెండవది నిరీక్షణ వాస్తవం. మూడవది పునరుత్థానం వాస్తవం. దేవుని బిడ్డలారా, మనము తిరిగి లేస్తామనే నిరీక్షణ ఉంది. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మృతుడు కాదు. We are serving a God who is raised from the dead. ఆయన మరణాల నుంచి లేచిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనం కూడా తిరిగి లేస్తాము. హల్లెలూయా. ఎప్పుడు లేస్తామో తెలుసా? బోరద్దవని విన వెంటనే ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. ఆ దూతం, ఆ బోర విన్నప్పుడు మనందరం కూడా తిరిగి లేస్తాము. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ అండి మనకి. మరణం అనేది వాస్తవం. దేవుని బిడ్డలారా, మనం బ్రతికినంత కాలం ఏం చేస్తామో తెలుసా? వీళ్ళ దగ్గర పోట్లాటే, హద్దుల దగ్గర పోట్లాటే, ఆస్తుల దగ్గర పోట్లాటే. చచ్చిపోయిన తర్వాత ఎవరైనా పట్టుకెళ్తారా? చచ్చిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా ఎవరు పట్టుకెళ్తారు? అన్ని విడిచిపెట్టాలండి. మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోనండి, ఎలా వెళ్తామంటే ప్రభు దగ్గరికి. ఆయన తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మకం ద్వారా మనము ఆయనతో పాటు మనం తిరిగి లేవటానికి గొప్ప అవకాశం. దేవుని బిడ్డలు గమనించండి, మరణం అనేది వాస్తవం. జాగ్రత్త. నువ్వు ప్రతి దానికి పోట్లాడుతున్నావేమో. ఆస్తుల కొరకు, పొలాల స్థలాల దగ్గర, ఇళ్ల స్థలాల దగ్గర అన్నిటికీ పోట్లాడి నువ్వు చచ్చిపోయిన తర్వాత వీటితో నువ్వేం పట్టుకెళ్ళలేవు. నన్ను అప్పుడప్పుడు మా బంధువులు అడుగుతూ ఉంటారు, మాస్టర్ గారు మీరు చాలా కాలం సేవ చేస్తున్నారు కదా,
ఏమైనా సంపాదించారని అడుగుతుంటారు. నేను వాళ్ళతో చెప్తుంటాను, బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే బ్యాంక్ బ్యాలెన్స్. నేను వాళ్ళతో చెప్పాను ఒకసారి, నా బ్యాంక్ బుక్ మీకు ఇస్తాను, డబ్బులు ఉంటే తీసుకోండి, డబ్బులు లేకపోతే డబ్బులు ఏంటి అంటాడు. ఇదంతా చేదస్తం అట్లా ఎక్కువైపోయిన అంటూ ఉంటాడు. నిజమే. దేవుని బిడ్డలారా, నాకు 5 అన్నదమ్ములు, ఒక చెల్లి. మేము 5 అన్నదమ్ములు. మా తమ్ముళ్ళందరికీ చక్కని ఇల్లు ఉన్నాయి, నాకు ఇంతవరకు ఇల్లు లేదు. అయినా నేను బాధపడ్డాను, ఎందుకంటే మనకి పరలోకంలో అక్కడ ఇల్లుంది. హల్లెలూయా. పరలోకంలో ఇల్లుంది. అందుకని యోహాను సువార్తలో రాస్తాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవేమున్నాయి. గవర్నమెంట్ మీకు స్థలం ఇచ్చినా ఏం పైన పర్వాలేదండి, ఏదో ఉండటానికి కాసేపు ఇంటి అతిథిలో. మా ఇంటి ఎంత తెలుసా మీకు? నెలకి 16,000 రూపాయలు మా ఇంటి. సంవత్సరం పెరిగిపోతుంటుంది. దేవుని బిడ్డలను నమ్మండి, లోకంలో ఎంత గొప్ప నివాసాలు ఉన్నాయో. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనకు ఒక పునరుత్థానం ఉందని గుర్తు. అది వాస్తవం. పునరుత్థానం అనేది వాస్తవం, అది కల్పిత కాదండి. పునరుత్థానాన్ని గురించి బైబిల్లో చక్కని విషయాలు కనబడుతున్నాయి. ఆది కాండం నుండి పునరుత్థానాన్ని గురించి కనబడుతుంది. ఆది కాండంలో మనకు కనబడుతుంది, ఆయన స్త్రీ సంతానం అని కనబడుతుంది. అక్కడ పునరుత్థానం కనబడుతుంది. ఆది కాండం 3:15 చదవండి ఒకసారి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకును ఆమె సంతానములకును వైరము కలుగు చేసేదను, ఆయన తల మీద కొట్టును. రైట్. ఇది మొదటి సువార్త అండి. ఆది కాండంలో మొట్టమొదటి కనబడే సువార్త. దీనిలోని యేసు ప్రభు యొక్క రాకడ ఉంది, యేసు ప్రభు యొక్క జన్మం ఉంది, యేసు ప్రభు శ్రమ ఉంది, యేసు ప్రభు శిలువ ఉంది, యేసు ప్రభు పునరుత్థానం ఉంది. యేసు ప్రభు గురించి చక్కగా చెబుతుంది. అందుకని ఈ వచనానికి మొదటి సువార్త, ప్రోటో ఇవాంగెలియోన్ అంటారు దాన్ని. మొదటి సువార్త అంటారు ఆ వచనానికి. కనుక దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనిస్తే పునరుత్థానం వాస్తవం అండి. అది కల్పిత కాదు. పునరుత్థాన సువార్తను మొట్టమొదటిగా లోకానికి చెప్పింది ఎవరో తెలుసా? స్త్రీలే మొట్టమొదటిగా లోకాన్ని తెలియపరిచారు. యేసు ప్రభు తిరిగి లేచారు, దానికి మేము సాక్షులం అని చెప్పారు. కనుక స్త్రీలను మీకు ఎంత బాధ్యత ఉందో ఆలోచించండి. యేసు ప్రభుని గురించి చెప్పడానికి, యేసు ప్రభు గురించి లోకాన్ని తెలియపరచడానికి ఎంత బాధ్యత ఉందో ఆలోచించండి. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు అండి? ఆయన పునరుత్థానుడైన దేవుడు. మనం కూడా చనిపోయినా తిరిగి లేస్తాం, ప్రభుత్వం కూడా ఉంటాం అనేది. ఓకే, ఎన్ని వాస్తవాలు చెప్పాను? 1 మరణం వాస్తవం, 2వది నిరీక్షణ వాస్తవం, 3వది పునరుత్థానం వాస్తవం, 4వది లాస్ట్ ప్రకారం తిరిగి. ఫస్ట్ 4 దానిలోకి వచ్చేసి ముగించేస్తాను అని చెప్పాడు. ఒకసారి చెప్పుకోండి ప్రకారం కోసం. ఓకే, 4వది we have a reward. మనకు ఒక బహుమానం ఉంది. హల్లెలూయా. మనకు బహుమానం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు పరలోకంలో మనకు బహుమానాలు ఉన్నాయని? ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది ఆలోచన, ఎవరు చూసి వచ్చాడు అని. we have a reward. మనకి బహుమానం ఉంది. హల్లెలూయా. ప్రతి వారికి బహుమానం, వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని కొరకు ఎంత చేసావో దానికి ఆయన ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలను నమ్మండి. ఆ శ్రీశరత్న గారు ఎన్నో కష్టపడ్డారు. చిన్న వయసులోని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ పరలోకంలో ఉన్నారు ఆయన. అక్కడ డయాబెటీస్ ఉండదు, బీపీ ఉండదు, ఏమి ఉండదండి. అక్కడ ఏముండదు, ఏ రోగము ఏది ఉండదు. అక్కడ అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది అక్కడ.
కనుక మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉంది. ఆ మాట చదువు, నాకు ఇష్టమైన మాట 18వ వచనంలో, కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి ఈ మాటల చేత అని ఆ తెస్సలోనిక సంఘానికి పౌలుగా చక్కగా రాసుకొచ్చాడు. మీరు బాధపడకండి, మరణం అనేది వాస్తవం అండి. మనకి నిరీక్షణ ఉంది వాస్తవం, అది మనకి పునరుత్థానం ఉందని వాస్తవం. 4వది, మనకి బహుమానం ఉంది. హల్లెలూయా. We have a reward. ఆ రివార్డు యేసుప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. బహుమానం ఆయనకి మనకి ఇవ్వబోతున్నాడు. మనకు దేవుని బిడ్డలారా, నీవు ఈ బహుమానం పొందాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. హల్లెలూయా. ప్రతి వారి మోకాలు వంగాలి, ప్రతి వారి నాలుక ఆయనే దేవుడని ఒప్పుకోవాలి. అటువంటి వారికి బహుమానం ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలు, ఈ బహుమానం కొరకు ఎంతో మంది ఈ బహుమానం కొరకు ప్రాణాలు త్యాగాలు చేశారు. అంతా ఎందుకు, నేను ముగిస్తున్నాను, అంతా ఎందుకు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎంతమందికి తెలుసు? మీకు పేరు విన్నారు ఎప్పుడైనా? ఎవరైనా పండిట్ జవహర్లాల్ నెహ్రూ? ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ? ఏమైనా టీచరా? మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు చర్చ్ హిస్టరీ చదివాడు. ఆయన సంఘ చరిత్ర చదివాడు, ఒక సబ్జెక్ట్ వాళ్ళకి. ఆ లా చదివేటప్పుడు సంఘ చరిత్ర ఒక సబ్జెక్ట్ వాళ్ళకి. సంఘ చరిత్ర అంటే క్రిస్టియన్ చర్చ్ హిస్టరీ, క్రైస్తవ సంఘ చరిత్ర చదివితే ఆ సంఘ చరిత్రలో సంఘం స్థాపించబడటానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రారంభంలో వాళ్ళకు వచ్చిన శ్రమలు భయంకరమైన శ్రమలు. సంఘానికి వచ్చిన శ్రమలు భయంకరమైన శ్రమలు. ఆ శ్రమల్లో సంఘం నిలబడింది. ఏం చేసేవాళ్ళు తెలుసా? రోమా ప్రభుత్వం సంఘాన్ని ఏం చేసేవాళ్ళు తెలుసు? ప్రభు నమ్ముకున్న వారిని ఏం చేసేవారంటే, ఇటువంటి స్తంభం బాగా ఎర్రగా కాలుతున్న స్తంభానికి తాడు పూసేవారు. తాడు పూస్తే ఎలా ఉంటుంది? కరిగిపోతూ ఉంటుంది కదా. మనుషులు తీసుకెళ్ళి దాన్ని కౌగిలించుకోవాలి. అలా కొంతమంది చంపేశారు. ఇంకా కొంతమంది ఎలా చంపేశారంటే, బ్రతికిన వ్యక్తుల్ని పశు చర్మాలలో బాగా లోపల పెట్టి వాటిని కుట్టేసి ఎండలో పడేసేవారు. ఆ ఎండకి ఆ చర్మం బిగుస్తూ వాళ్ళ ఎముకలు ఇరిగిపోతూ అలా కొంతమంది చనిపోయారు. రకరకాలుగా హింసలు పెట్టారు. ఆ హింసల్లో వాళ్ళు తట్టుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? ప్రభుని గురించి. ఎందుకంటే వారికి బహుమానం కావాలి. హల్లెలూయా. వారికి బహుమానం కావాలి. పేతురు, నిన్నే విధంగా సిలువేయాలని చెప్పన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభులా సిలువేయవద్దు, నేను అర్హుడిని కానలాగా నన్ను తలకిందులుగా సిలువేయండి. ఎవరు చంపుతానికి ఎవరు ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకోరు. నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం అండి. కానీ మా భాష ఇంజక్షన్ అంటే భయం ఉండదు. నేను కళ్ళు గట్టిగా మూసేసుకుని పళ్ళు గట్టిగా అలా బిగిపట్టేవాడిని. అసలు ఇంత దానికి అంత భయం ఎందుకు మీకు అనేది? చూస్తూ ఎవరైనా గుర్తించుకుంటాడేంటి అనేవాడండి. దేవుని బిడ్డలారా, మరణం నిజంగాను అనేక మంది శిష్యులు కానీ ఆనాటి క్రైస్తవ సంఘం కానీ ఎన్నో హింసలకు గురయ్యారు. కొంతమందిని సింహాల బోన్లో వేసేవారు. ఇంకా కొంతమంది రోమా ప్రభుత్వ కాలంలో వాడిని ఏం చేసేవారంటే స్టేజ్ మీద నిలబడి క్రైస్తవులను సింహాల బోన్లను విడిపించి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు చీలుస్తూ ఉంటే సామంత రాజులు అలా కూర్చుని ఎంత ఆనందించేవారు, ఎంత ఆహ్లాదపడేవాళ్ళు. అలాంటి సందర్భంలో కూడా ఏ క్రైస్తవుడు ఎవరు కూడా భయపడలేదు. హల్లెలూయా. హింసల్లో సంఘం నిలబడింది. ఎందుకంటే వాళ్ళ ఆశ ఏంటంటే తెలుసా? వాళ్ళకి బహుమానం కావాలని. హల్లెలూయా. వారికి బహుమానం కావాలని. నేను బహుమానం పొందాలంటే హింసలు ఎదుర్కోవాలి. హల్లెలూయా. వాటి కొరకు ఎదురు చూడాలి.
ఏమో రేపు ఇటువంటి పరిస్థితుల్లో కరోనా కూడా హింసే మనకి, ఇంకెటువంటి పరిస్థితులు వస్తాయో మనకి తెలియదు. ఇవన్నిటినీ తట్టుకోవాలంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి. హల్లెలూయా. కనుక యేసయ్య నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఈ దినాన్ని. ఒకవేళ యేసు నీవు అంగీకరించకపోతే ఇప్పుడు యేసు దగ్గరికి రా. ఎవరో మేము మతం వ్యాప్తి చేయట్లేదండి. మీ మనసు మార్చుకోమని చెబుతున్నాము. మీ స్థితి మార్చుకోండి, ప్రభువుని అంగీకరించండి, ప్రభు కొరకు జీవించండి. ఆ శ్రీశత్రు గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మనం కూడా one day or other day we are going to meet him in the mediator. కనుక దేవుని బిడ్డలను ప్రభు కొరకు మనసు సిద్ధపడి అందులేచిన వాడిని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. నేను స్తుతిస్తున్నా ప్రభు. ఇది హల్లెలూయా. ప్రతి వారు ఆయన సమర్పించుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నేను నీకు సమర్పించుకుంటున్నాను. నాతో మాట్లాడావు, మరణం వాస్తవం చెప్పావు, నిరీక్షణ వాస్తవం చెప్పావు, పునరుత్థానం వాస్తవం చెప్పావు, బహుమానం వాస్తవం చెప్పావు. దేవా ఆ బహుమానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆయన సమర్పించుకుందాం. హల్లెలూయా. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే సదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే సదా నా ముందు నిలిపేను. నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీ చేసి ముగించువాడా, నా బరువు నా భాగ్యత. హల్లెలూయా. నా బరువు నా భాగ్యత. ఆమేన్. నీ పాద చెంత నిలిచెదెను. యేసయ్యా నిన్నే సదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే సదా నా ముందు నిలిపేను. హల్లెలూయా. తండ్రి, కొంతవరకు నీ వాక్యాన్ని మాకు బోధించావు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. మాతో ఉండి నడిపించావు. నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యం నుండి 4 వాస్తవాలు మాకు నేర్పించావు నాయన. ఇంతవరకు విశ్వాసులు అందరూ ఓపికతో విన్నారు. ఈ మాటలు మర్చిపోకుండా నిన్ను స్తుతించే బిడ్డగా చేయండి. నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డగా చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. ఓపిక మాటలు విన్నారు. దేవుడు మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన ఈ కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యు.